ఒక చిన్న తీర పట్టణంలో ఒక పురాతన లైట్ హౌస్ ఒక కొండపై ఉంది. అల్లకల్లోలమైన జలాలను పట్టించుకోలేదు. స్థానిక ఇతిహాసాలు ఒక లాంతరు గురించి మాట్లాడుతాయి. ఇది చీకటి రాత్రులలో మాత్రమే ప్రకాశిస్తుంది. దాచిన రహస్యాలను వెల్లడిస్తుంది. ఒక తుఫాను సాయంత్రం రోహన్ అనే ఆసక్తికరమైన యువకుడు లైట్ హౌస్ను పరిశోధించాలని నిర్ణయించుకుంటాడు. రోహన్ లైట్ హౌస్ వద్దకు చేరుకున్నప్పుడు దూరంలో ఉరుములు చిందరవందర చేస్తాయి మరియు వర్షం పోయడం ప్రారంభమవుతుంది. పాత తలుపు అతన్ని లోపలికి ఆహ్వానించినట్లుగా తెరుచుకుంటుంది మరియు అతను తడిగా నీడ లోపలి భాగంలోకి అడుగుపెడతాడు. ఉప్పు మరియు క్షయం యొక్క వాసన గాలిని నింపుతుంది. ఇది వింత వాతావరణానికి జోడిస్తుంది. రోహన్ లైట్ హౌస్ను అన్వేషిస్తాడు. మురికిగా ఉన్న పాత పుస్తకాలు మరియు పటాలను నేలమీద చెల్లాచెదురుగా కనుగొన్నాడు. అయోమయ మధ్య అతను చివరి లైట్ హౌస్ కీపర్కు చెందిన వాతావరణ పత్రికను కనుగొన్నాడు. జర్నల్ ఒక లాంతరు గురించి మాట్లాడుతుంది. ఇది సత్యాలను వెల్లడిస్తుంది మరియు అబద్ధాలను బహిర్గతం చేస్తుంది. ఇది కనిపించని శక్తితో కాపలాగా ఉంటుంది. అకస్మాత్తుగా ఉరుము యొక్క పెద్ద క్రాష్ బయట ప్రతిధ్వనిస్తుంది. దీనివల్ల రోహన్ దూకుతుంది. గోడపై ఉన్న లాంతరు జీవితానికి ఆడుకుంటుంది. గది అంతటా మరో ప్రపంచపు మెరుపును వేసింది. రోహన్ లాంతరు వైపు ఒక వింత లాగడం అనిపిస్తుంది. అది అతనిని పిలుస్తున్నట్లుగా. రోహన్ సమీపిస్తున్న కొద్దీ లాంతరు నుండి వచ్చే కాంతి ప్రకాశిస్తుంది. గోడలలోకి ప్రవేశించిన దాచిన సందేశాలను వెల్లడిస్తుంది. సందేశాలు కోల్పోయిన నావికులు, మరచిపోయిన వాగ్దానాలు మరియు దాచిన నిధుల కథలను చెబుతాయి. లాంతరు కేవలం ఒక కాంతి కాదని రోహన్ గ్రహించాడు. ఇది గతంలో ఖననం చేయబడిన రహస్యాలను ఆవిష్కరించే శక్తిని కలిగి ఉంది. ఉత్సుకతతో నడిచే రోహన్ పట్టణం కోల్పోయిన చరిత్రకు దారితీస్తుందని నమ్ముతూ ఆధారాలను అనుసరించాలని నిర్ణయించుకుంటాడు. లాంతరు వెలిగించడంతో అతను లైట్ హౌస్లోకి లోతుగా వెంచర్ చేస్తాడు. దాచిన కంపార్ట్మెంట్లు మరియు మరచిపోయిన శేషాలను వెలికితీస్తాడు. ప్రతి ఆవిష్కరణ ఒకప్పుడు పట్టణాన్ని బాధపెట్టిన ద్రోహం మరియు గుండె నొప్పి యొక్క చీకటి రహస్యాలను తెలుపుతుంది. అకస్మాత్తుగా రోహన్ అతను ఒంటరిగా లేడని గ్రహించాడు. మృదువైన గుసగుసలు విన్నప్పుడు ఒక చల్లదనం అతని వెన్నెముకను కిందకు పరిగెత్తుతుంది. అతను మూలలో ఒక నీడను చూడటానికి తిరుగుతాడు. అతన్ని బోలు కళ్లతో చూస్తాడు. రోహన్ యొక్క గుండె జాతులు లాంతరు వైపు చూపినట్లుగా సత్యాన్ని వెలికి తీయడం కొనసాగించమని కోరారు. చంక్ 8 కీపర్ హెచ్చరిక. నీడ వ్యక్తి కార్యరూపం దాల్చాడు. లైట్ హౌస్ కీపర్ యొక్క ఆత్మగా తనను తాను వెల్లడిస్తాడు. దు ఓరో ఖకరమైన వ్యక్తీకరణతో ఖననం చేసిన రహస్యాలను వెలికి తీసే ప్రమాదాల గురించి కీపర్ రోహన్ను హెచ్చరించాడు. కీపర్ కొన్ని సత్యాలు బాగా దాచబడిందని వివరించాడు, ఎందుకంటే అవి ప్రపంచంపై చీకటిని విప్పగలవు. రోహన్ ఒక గందగోళాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను సత్యాన్ని కొనసాగించాలా మరియు పురాతన శాపాలను మేల్కొల్పే ప్రమాదం ఉందా? డబుల్ కొటేషన్. అతను జ్ఞానం కోరిక మరియు అది విప్పే భయం మధ్య చిరిగినట్లు అనిపిస్తుంది. డ్రూమినేషన్ నిశ్చయంతో రోహన్ చీకటిని ఎదుర్కోవటానికి ఎంచుకుంటాడు. నమ్మకం జ్ఞానం ప్రమాదానికి విలువైనది. రోహన్ లాంతర్ యొక్క కాంతిని అనుసరిస్తూనే ఉన్నందున అతను చివరి రహస్యాన్ని, ప్రేమ మరియు నష్టం యొక్క విషాదకరమైన కథ, నిజం కోల్పోయిన ప్రేమ కోసం కీపర్ యొక్క లోతైన దు ఒరో ఖాన్ని వెల్లడిస్తుంది. ఈ రహస్యం అతన్ని లైట్ హౌస్కు బంధిస్తుంది. ప్రతి ద్యోతకంతో వాతావరణం భారీగా పెరుగుతుంది. నీడలు అతని చుట్టూ తిరుగుతున్నాయి. తుది కాంతి పేలుడులో లాంతరు కీపర్ యొక్క నిజమైన విషాదాన్ని వెల్లడిస్తుంది. ఇది చాలా మంది ప్రాణాలను బలిగొంది.
రోహన్ కీపర్ యొక్క ఒరోఖం యొక్క బరువును అనుభవిస్తాడు. లైట్ హౌస్లో ఉండే నొప్పిని అర్థం చేసుకున్నాడు. అతను కీపర్ యొక్క నష్టంతో సానుభూతి చెందుతున్నప్పుడు చీకటి ఎత్తడం ప్రారంభమవుతుంది మరియు గుసగుసలు మృదువుగా ఉంటాయి. స్పష్టత యొక్క క్షణంలో రోహన్ కీపర్ వద్దకు చేరుకుంటాడు, గతానికి క్షమాపణ ఇస్తాడు. లాంతర్ ఫ్లికర్స్ మరియు డిమ్. కీపర్ తన హింస నుండి విడుదలను సూచిస్తుంది. కృతజ్ఞతగా ఉన్న చిరునవ్వుతో కీపర్ మసకబారుతూ రోహన్ను లైట్ హౌస్లో ఒంటరిగా వదిలివేస్తాడు. గాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. డాన్ విరిగిపోతున్నప్పుడు రోహన్ లైట్ హౌస్ నుండి ఉద్భవించింది. తుఫాను గడిచిపోయింది. సూర్యుడు తీరం మీదుగా వెచ్చని ప్రకాశాన్ని కలిగిస్తాడు, ముందుకు వెళ్లే మార్గాన్ని ప్రకాశిస్తాడు. అతను వెలికి తీసిన కథలను పంచుకుంటానని శపథం చేస్తాడు. పట్టణం దాని గతాన్ని గుర్తుచేసుకుని దాని నుండి నేర్చుకుంటుంది. లాంతరు లైట్ హౌస్లో వెలిగిపోతుంది. ఇది ఆశ మరియు అవగాహనకు చిహ్నంగా ఉంది. రోహన్ లైట్ హౌస్ యొక్క కొత్త కీపర్ అవుతాడు. దాని కథలను సందర్శకులతో పంచుకుంటాడు. గత గుసగుసలు ఇప్పుడు పాఠాలుగా పనిచేస్తాయి. పట్టణాన్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు మార్గనిర్దేశం చేస్తాయి.